నమస్తే నమస్తే అందరికీ నమస్తే. ఏంటిలా వచ్చారు? మన ఊరికి ఏదైనా సమస్య వచ్చిందా? అందరూ ఒకేసారి వరదలా కొట్టుకొచ్చారు. సమస్య ఊరిది కాదండి, ఎవరి సమస్య వారిది. సరే చెప్పండి. సర్పంచ్ గారు, మన స్కూల్ ముందున్న ఖాళీ స్థలం నాకు తక్కువ ధరకి ఇప్పిస్తే మంచి షాపింగ్ కాంప్లెక్స్ కడతానండి. బడికి ఎవరు ఎలాగా రావటం లేదు, అందరూ ప్రైవేట్ స్కూల్ కి పంపించేస్తున్నారు కదా, ఇంకా బడి ఉంటే ఏంటి, పోతే ఏంటి. చూడండి నాయుడు గారు, మీరు పండించే భూమిని రియల్ ఎస్టేట్ చేశారు, చాలా సంతోషం. డబ్బు మీకే కాదండి, అందరికి అవసరమే. కానీ ఆ డబ్బుతో ఏం కొంటున్నాం, దేన్ని నమ్ముతున్నాం అనేది ముఖ్యం అండి. ఇవాళ ఖాళీ స్థానాన్ని మీరు భూమి అనుకుంటున్నారు, కానీ నేను రేపటి తరానికి మార్గం చూపించి ఒక పునాది అనుకుంటున్నానండి. చూడండి, మీరు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ నేను ఆ స్కూల్ గ్రౌండ్ లో ఆడుకునే పిల్లల చిరునవ్వులో మన ఊరి భవిష్యత్తును చూస్తున్నానండి. నాయుడు గారు, మన దగ్గర డబ్బు ఉంది కదా అని ఈరోజు మన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్కి పంపిస్తున్నామండి. రేపు పొద్దున్న మన దగ్గర డబ్బు లేనప్పుడు మన పిల్లలకు అక్షరం నేర్పేది ఆ గవర్నమెంట్ స్కూలేనండి. అంతవరకు ఎందుకండి, రేపు పొద్దున్న మన పిల్లలు ఆడుకోవడానికి ఆ స్థలమే ఉందండి. నాకెందుకు అలాంటి పరిస్థితి వస్తుంది సర్పంచ్ గారు? మీకు నిధి గురించే గాని విధి గురించి తెలియదండి.